Hi guys, welcome back to Naudu Talks, and here is the half spoiler review of the film called Toxic. ఈ సినిమా గురించి ఒక ముక్కలో చెప్పాలంటే ఇరుముడి సినిమాకి లైన్ క్లియర్ అండి. ఈ టాక్సిసిటీ ఏదైతే ఉందో ఈ సినిమా వచ్చి ఇరుముడి కలెక్షన్స్ కానీ లేదంటే ఆ సినిమాని ఏమైనా డిస్టర్బ్ చేస్తుంది అనుకున్నాను. లేదు, ఇరుముడి సినిమాకి క్లియర్గా ఉంటుంది అనమాట. దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఈ సినిమా ఏ రేంజ్లో ఉంది అని. ఈ సినిమా చూసి వచ్చిన తర్వాత ఏదేదో చెప్పేద్దాం రివ్యూలో, అసలు మెంటల్ ఎక్కిచ్చేద్దాం అసలు అనుకున్నాను. బట్ నేను ఏదైతే చెప్పాలనుకున్నానో అన్నిటినీ సక్కబెట్టి కూర్చోబెట్టారనమాట. నువ్వు చెప్పే అంత సీన్ ఏం లేదురా బాబు సినిమాలో అని. కాకపోతే కొన్ని ఉన్నాయి, కొన్ని చాలా బాగున్నాయి. అదేంటి అనేది ఇన్ డీటెయిల్ రివ్యూలో మాట్లాడుకుందాం. ముఖ్యంగా అసలు ఎక్స్పెక్ట్ చేయని స్పాయిలర్ ఒకటి ఉంది, అది చెప్పేస్తానులే, ఏం కాదులే. కానీ అంటే చాలామంది యూత్ అదే అనుకుని ఉంటారు, అది కాదు అన్న విషయం చెప్పడంతో మీకు కొంచెం క్లియర్గా అర్థమవుతుంది. అదేంటి అనేది ఇన్ డీటెయిల్ రివ్యూలో మాట్లాడుకుందాం. బట్ బిఫోర్ దట్, మీరు ఎవరైనా కొత్తగా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. కావాలంటే ఛానల్ ఓపెన్ చేయండి, జరంత కంటెంట్ చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే కనుక లైక్ చేసి ఈ వీడియోని స్టార్ట్ చేయండి. టాక్సిక్ కథ విషయానికి వస్తే, ఒక బ్రదర్ అండ్ సిస్టర్, ముందే చెప్పేస్తున్నాను, ఈ బ్రదర్ అండ్ సిస్టర్ ఎవరో అనుకుంటారో, నయనతార గారు అండ్ హీరో ఎవరైతే ఉన్నారో ఇద్దరు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అండి. వచ్చి నీ అమ్మ, నేను ట్రైలర్లో చూసి ఇంకేదేదేదో అనేసుకున్నాము. అంటే కియారాతో సీన్స్ ఉన్నాయి, సో ఇలా చాలా ఉన్నాయి కదా, అంతమంది హీరోయిన్స్ని పెట్టి ఏదో చేసేస్తారు అనుకున్నాం. కాకపోతే వీళ్ళిద్దరు బ్రదర్ అండ్ సిస్టర్స్, వీళ్ళ గోవాకి రావడం, వీళ్ళు ఒకటి క్రియేట్ చేయడం, సో ఇదంతా ఉంటుంది అనమాట. సో వీళ్ళిద్దరూ కలిసి ఆ టెరిటరీని ఎలా స్టార్ట్ చేశారు అండ్ వీళ్ళ ప్రపంచంలోకి, అంటే యష్ ప్రపంచంలోకి కియారా ఎలా వచ్చారు అనేది రెస్ట్ ఆఫ్ ది స్టోరీ. అండ్ ఇదే ఫస్ట్ హాఫ్ని చాలా ఇంట్రెస్టింగ్గా చూపిస్తుంది అనమాట. సీన్స్ బిట్వీన్ కియారా అండ్ యష్ అద్భుతంగా ఉంటాయి. సీన్స్ బిట్వీన్ నయనతార అండ్ యష్ ఇంకా అద్భుతంగా ఉంటాయి. అండ్ ముందు నుంచి చాలా మంది యూత్ ఎక్స్పెక్ట్ చేస్తున్న బిట్లు కానీ ఇలాంటి రొమాంటిక్ సీన్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా 5 నిమిషాలకు ఒకసారి టప్ 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 మన వచ్చి పడిపోతూ ఉంటాయి. అక్కడి వరకు హ్యాపీ. కేజీఎఫ్ సినిమాలో వచ్చినట్టే యష్ డైలాగ్స్ ఉంటాయి కదా, వన్ లైనర్ డైలాగ్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా వచ్చి పడిపోతూ ఉంటాయి. సీక్వెన్స్ల పరంగా చూసుకుంటే ఫస్ట్ హాఫ్ బాగుంటుంది. అండ్ మరీ అద్భుతమైన సీక్వెన్స్తో ఇంటర్వెల్ పడిందని చెప్పను కానీ ఓకే, ఒక మాదిరిగా పడింది. బట్ అది మంచి హై ఇస్తుంది. ఓకే ఫైన్, ఓకే వచ్చిందా, ఇప్పుడు స్టార్ట్ అయిందా, ఓకే ఏంటి అన్న ఫీలింగ్ వస్తుంది. అండ్ కమింగ్ టు సెకండ్ హాఫ్, చంపేస్తుంది. అలాగా కూర్చోబెట్టి ఇంకా నువ్వు నిద్ర రావట్లేదా, నువ్వు నిద్రపో అని చెప్పి ఇంకా నిద్ర పుచ్చుతుంది. ఆ రేంజ్లో ఉంటుంది. దరిద్రం కొద్దీ రుక్మిణి వసంత్ ఫస్ట్ హాఫ్లో వస్తుంది అనుకుంటే సెకండ్ హాఫ్లో వస్తుంది ఆవిడ. సెకండ్ హాఫ్లో వచ్చి ఆవిడ ఏదైనా నేను చేస్తుంది అనుకుంటే ఏముండదు, సెటిల్డ్ పర్ఫార్మెన్స్తో ఆవిడకి ఇచ్చిన దాంట్లో కరెక్ట్గా చేసుకుంటూ వెళ్ళిపోతారు. స్టోరీ ముందుకెళ్ళదు, స్క్రీన్ ప్లే ముందుకెళ్ళదు, ఇంకా లేపుతానే ఉంటారు. లేయర్స్ బై లేయర్స్ యాడ్ చేస్తానే ఉంటారు. ఒరే బాబు మీకు దండం పెడతాను ఆపేయండి రా బాబు ఇంకా అన్న టైంకి వస్తుంది అనమాట క్లైమాక్స్లో ఒక అద్భుతమైన ట్విస్ట్ ఇచ్చి బయటికి పంపిస్తారు అనమాట. ఆ ట్విస్ట్ని ఎంజాయ్ చేయడానికి ఎంతసేపు చేశారా అన్న ఫీల్ వస్తుంది. కాకపోతే ట్విస్ట్ చాలా బాగుంటుంది. ఈ సినిమాకి ఏదైనా పాజిటివ్స్ ఉన్నాయంటే స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ అండి. లేడీ డైరెక్టర్ అయ్యిండు గీతూ మోహన్ దాస్ గారు లేడీ డైరెక్టర్ ఉండి ఆ ఇంటిమసీ సీన్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి సీన్స్ కానీ, లేదంటే ఫస్ట్ హాఫ్లో కియారాకి అండ్ యష్కి మధ్య ఉన్న సీన్స్ కానీ, ఇవన్నీ కూడా అంత ప్రాపర్గా తీయటం అసంభవం అసలు. ఈవిడ ఏదో చేద్దాం అనుకున్నారు, బట్ ఏదో ఎందుకో సెకండ్ హాఫ్ ఏదో అయిపోయింది. కానీ ఐ థింక్ ఈవిడ ఈ ఫైర్ని ఇలాగే కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే ఐ థింక్ నెక్స్ట్ ప్రాజెక్ట్ చాలా గట్టిగా వస్తుంది. ఎందుకంటే సినిమాటోగ్రఫీ చూస్తే మీరు ట్రైలర్లోనే మీకు అర్థమైపోతుంది, వేరే లెవెల్లో ఉంటుంది అనమాట. ఏదో హాలీవుడ్ సినిమా చూస్తున్నాం, ఇంగ్లీష్ సినిమా చూస్తున్నాం అన్న ఫీల్ వస్తుంది. ఎస్పెషల్లీ ఆ పోర్చుగీస్ సెటప్ ఏదైతే ఉంటుందో ఆ పోర్చుగీస్ సెటప్ అంతా కూడా అద్భుతంగా పెడతారండి. అబ్బా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. డబ్బులు చూస్తున్నంతసేపు, సినిమాలో చూస్తున్నంతసేపు డబ్బులు సెట్స్కి కానీ కాస్ట్యూమ్స్ కానీ కొమ్మరించేసారు అలాగన్న ఫీల్ వస్తుంది మనకి. చాలా గట్టిగా ప్లాన్ చేశారు. కాకపోతే అసలైంది ఉండాల్సింది ఏంటంటే స్టోరీ అండ్ జనాలను ఎంగేజ్ చేసే స్క్రీన్ ప్లే. ఈ రెండు లేకపోవడం వల్ల జనాలు ఏదో అనుకుంటాం. కాకపోతే యష్ కోసం వచ్చారా సినిమా మీకు పర్వాలేదు అనిపిస్తుంది, రొమాన్స్ కోసం వచ్చారా పర్వాలేదు, అక్కడక్కడ మీకు బాగానే అనిపిస్తుంది, కియారా గారి కోసం వచ్చారా అద్భుతంగా నచ్చేస్తుంది సినిమా. ఇవన్నీ చాలా బాగుంటాయి. అది కూడా ఫస్ట్ హాఫ్ వరకు మాత్రమే. కాకపోతే మరి సెకండ్ హాఫ్ ఏమో నాకు తెలీదు. నాకంటూ వర్కౌట్ అయింది ఏమైనా ఉందంటే అది ఫస్ట్ హాఫ్ అండ్ ఆ క్లైమాక్స్లో వచ్చిన ట్విస్ట్ అండ్ యష్ పర్ఫార్మెన్స్ అంతే. మ్యూజిక్ ఏమైనా అయిందంటే ఏమో రానున్న రోజుల్లో చూస్తేనే కానీ చెప్పలేం. తబాహి సాంగ్ ఒకటి బాగుంది, దానికి జనాలు బాగా ఎంజాయ్ చేశారు. కాకపోతే మిగిలిన అంత లెక్కలేదు. సినిమాటోగ్రఫీ టాప్ నాచ్లో ఉంటుందండి, వేరే లెవెల్లో ఉంటుంది. అసలు మామూలుగా దానికి పేరు పెట్టడానికి కూడా లేదు. సినిమాటోగ్రఫీ సినిమాని కొద్దిగా గొప్ప సేవ్ చేసిందని చెప్పొచ్చు. ఎడిటింగ్ వర్స్ట్గా ఉంటుంది. అసలు మీకు ఆ ఎడిట్ ప్యాటర్న్, ఆ కేజీఎఫ్ లెవెల్ ఎడిట్ ప్యాటర్న్ని తీసుకెళ్ళిపోదాం అనుకున్నారు. కట్ట ఎన్ని ఉంటాయంటే దీని తల్లి అమ్మ అలా కూర్చొని చూస్తూనే ఉండాలి. ఒక టైం వచ్చిన తర్వాత విరక్తి వచ్చేస్తుంది అనమాట. ఫస్ట్ హాఫ్ వరకు మనం దాన్ని బేర్ చేయగలం, కానీ సెకండ్ హాఫ్ కూడా అదే వెళ్తుందంటే ఒరే బాబు వద్దురావు నీకు దండం పెడుతున్నాను ఫీల్ వస్తుంది.
యష్కి కియారాకి మధ్య ఉన్న బాండ్ దానికి మీరు కనెక్ట్ అయితే కనుక మీకు కొద్ది గొప్ప ఎక్కుతుంది, లేదంటే ఏమీ చేయలేము. యంగ్ యష్ విషయానికి వస్తే, ఆ కొడుకు విషయానికి వస్తే ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అంటే ఏదో టాక్సిక్ క్యారెక్టర్ని, ఒక క్రేజీ క్యారెక్టర్ని, పిచ్చన కొడుకుని తీసుకొచ్చి పెట్టేద్దాం, దాన్ని బట్టి జనాలు ఊగిపోతారు అనుకుంటే వేస్ట్. ఆడు వచ్చినప్పుడు అలా పిల్లన డాష్గా పక్కెళ్ళి నువ్వు ముందు అన్న ఫీల్ వస్తుంది. కాకపోతే ఈ సినిమాలో మోస్ట్లీ ఎంతమంది అబ్జర్వ్ చేస్తారో నాకు తెలియదు, కానీ ఈ సినిమాలో చేసిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు, చాలా బాగా చేశారు. అండ్ యష్ గారికి కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పలేను, కానీ ఈ రోల్ ఇంకెత్తన కన్నా ఇంకా అంత స్వాగ్తో ఎవడో చేయలేడేమో అన్న ఫీల్ ఇస్తుంది అనమాట. ఎస్పెషల్ ఇంటిమేసీ సీన్స్లో లస్ట్ని, ఆ కోపాన్ని, యాంగ్రీని, ఆ యాంగర్ని రెండింటిని కలిపి మిక్స్ చేసి పర్ఫార్మెన్స్లు ఉంటాయి, అద్భుతంగా ఉంటాయి. ఎస్పెషల్లీ కెసినో సీన్ ఒకటి ఉంటుంది ఫస్ట్ హాఫ్లో, అవి అబ్బో వేరే రేంజ్లో ఉంటాయిలే. అలా సీన్ వైజ్ చూసుకుంటే, పార్ట్లుగా చూసుకుంటేనే సినిమా బాగుంటుంది, మీకు మొత్తంగా కలిపితే బొక్క అనిపిస్తుంది. అండ్ ఇది సినిమా కూడా అయిపోయిన తర్వాత నాకు ఒకటే అనిపించింది, ఇరుముడికి ఇంకోసారి ఇల్లొచ్చేస్తా అయిపోద్ది కదరా బాబు అన్న ఫీల్ వచ్చింది అనమాట. ఇరుముడి ఎక్కడో తేడా కుట్టుతుందేమో, ఈ సినిమా రావటం వల్ల ఇరుముడికి తగ్గుతుందేమో అనుకున్నాను, లేదు ఈ సినిమా ఇలా ఉండటం వల్ల ఇరుముడికి ఇంకా పెరుగుతాయి అనమాట. ఫ్రైడే సాటర్డే సండేని ఈ సినిమాని వేరే రేంజ్లో లేపోయి ఇరుముడిని అనుకున్నాను. ఇది లేకపోవడం వల్ల చిన్న చిన్న పల్లెటూరులో కూడా ఇరుముడికి ఈ రోజుల్లో మొత్తం హౌస్ఫుల్ ఉంది, ఎక్కడ టికెట్స్ ఖాళీలు ఉండట్లేదు, అక్కడక్కడ కింద మాత్రమే ఉన్నాయి. ఫ్యామిలీస్ తండోపతండాలకు వెళ్ళిపోతున్నారు, అదేదో పెద్ద సెలబ్రేషన్ అన్నట్టు వెళ్ళిపోతున్నారు, పండగకి వెళ్ళినట్టు. అండ్ థ్యాంక్స్ టు తెలుగు ఆడియన్స్, సో మంచి సినిమాని చాలా బాగా ఎంకరేజ్ చేశారు అండ్ చాలా బాగా సక్సెస్ఫుల్ చేస్తున్నారు. అండ్ కమింగ్ టు టాక్సిక్, సినిమా చూస్తున్నంత సేపు ఏదో అవుతుంది అనుకుంటే ఆ టాక్సిసిటీ మనకు వస్తుంది అనమాట, చూసే వాళ్ళకి వస్తుంది. నాకైతే అలా అనిపించింది. మరి మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ యష్ గారి సినిమాల్లో మీకు ఏది బాగా ఇష్టం అనేది కామెంట్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈస్ జే సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ నౌ టు టాక్స్. థ్యాంక్ యూ.